ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజు మీ ఇంట్లో వారే మీ మెడ మీద కత్తి పెట్టేంత పని చేస్తారు. మరి ఇంతకీ తులారాశి వారికి ఏప్రిల్ 26వ తేదీకి సంబంధించిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ రోజు శనివారం నాడు మీ ఇంట్లో వారే మీ మెడ మీద కత్తి పెట్టినంత పని ఎందుకు చేస్తారు? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక రాబోయే రోజుల్లో తులారాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు వీరు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా చాలా ఓర్పుగా, చాలా పేషెన్సీగా ఉంటారు. అంతేకాదండి, చాలా పద్ధతిగా కూడా, అదేవిధంగా చాకచక్యంగా కూడా ఉంటారు. ఎవరి గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించరు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే, అది వ్యక్తి గురించి అయినా సరే, ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే, ఒక నిర్ణయానికి వస్తారు. ఊరికినే ఏ విషయానికి సంబంధించి తప్పు నిర్ణయాలు తీసుకోరు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు అసలు ఎప్పుడూ కూడా చేయరు. అలాగే ఎవరిని అనవసరంగా ఇలాంటి మాటలు అనడం చేయరన్నమాట. వీరికి ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడైతే వీరికి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది. ఇక ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవాలి. ఇకపై కూడా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే, అంటే రాశి ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే, కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటంటే, కొన్నిసార్లు మీరు భగవంతుడిపైన భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారు. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ తెలివితేటలను ప్రదర్శించి పనులు వేగంగా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరికి, ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారి పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఒక స్త్రీ కన్నంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తప్పకుండా తెలుసుకుందాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో చక్కటి శుభ ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. రాబోయే రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు తులారాశి వారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు. ఇకపోతే బంధువుల ఇంటికి వెళ్తారు. అలాగే పరిచయాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీ అంటే శనివారం రోజు మీ ఇంట్లో వారే మీ మెడ మీద కత్తి పెట్టినంత పనిచేస్తారు అనుకున్నాం కదా. అయితే ఈ సిచ్యువేషన్ ఎందుకు ఎదురవుతుంది అంటే, ఎవరైతే మీలో ఆస్తి వివాదాలు చిక్కుకొని ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పాయింట్ అనేది సూట్ అవుతుంది. ఎవరైతే తులారాశి వారు ఆస్తి వివాదాలు చిక్కుకొని ఇబ్బందులు పడుతూ, అంటే అటు ఇటు తేల్చుకోలేక ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత వ్యతిరేకత వ్యక్తం
అవుతుంది. ఆ యొక్క వ్యతిరేకత వల్లే వారు మీ యొక్క మెడ మీద కత్తి పెట్టినంత పని చేసి మిమ్మల్ని బెదిరించి ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో అది వారి పేరు మీద మార్చుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు వారిని వారించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏప్రిల్ 26వ తేదీన జరగబోతుంది. కాబట్టి తులారాశి వారు ఆ యొక్క శనివారం రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో వారు మీకు రివర్స్ అవ్వడంతో పాటుగా ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. మీ ఆస్తిని వారు కాజేయాలని చూస్తున్నారు. మీ ఇంట్లో వారు మీకు పగవారిగా మారబోతున్నారు. కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ యొక్క వ్యక్తులకి కాస్త దూరంగా ఉంటే అది మీకు చాలా మంచిది. ఇక అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను కాస్త ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి ఈ యొక్క తులారాశి వారు కోపం ఎక్కువగా వచ్చినట్లయితే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా ఉంటే మీకే మంచిదండి. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్ని మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు అదేవిధంగా స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు అనేవి దూరం కాకుండా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇక ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతూ అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి అనుకున్నారో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నెలాఖరు కల్లా మీ యొక్క ప్రతి పనిలో ఆరోగ్యమనే కదండి, ప్రతి పనిలో కూడా మీరు చాలా స్పీడ్గా ముందుండడం జరుగుతుంది. హెల్త్ అయితే చక్కగా మీ యొక్క కండిషన్లోకి వస్తుంది. మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మీకు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా ప్రాఫిట్స్ బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం అనేది దొరకబోతుంది. అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా కావచ్చండి. ఒక ముఖ్యమైనటువంటి డెసిషన్ మీరు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎవరినైనా ఈ డబ్బులు అప్పుగా తీసుకోవడం ఆ విధంగా అడగడం అనుకున్నట్లయితే కనుక అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ యొక్క రాశి వారు మీకు డబ్బు చేతికి అందే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా మీకు దైవం తోడుగా ఉండబోతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలగబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభం పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి సహాయపడుతుంది. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఇక ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కలగవు. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుంది అని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో నిత్యం ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, ప్రేయస్ కానీ ఇలా ఎవరైనా కావచ్చండి. ఆమె వల్ల మీకు అయితే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా రెట్టింపు రాబోతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గేందుకు మీరు ట్రై చేస్తే మీ యొక్క లాభం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి, ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయండి. సో చూశారు కదా తులారాశి వారు, మీరు ఏ విధంగా అయితే అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అలాగే ఈ యొక్క రాశి వారికి తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజు మీ ఇంట్లో వారి మీకు రివర్స్ అయ్యి మీ మెడ మీద కత్తి పెట్టినంత పని ఎందుకు చేస్తారు, ఎందుకు వారికి అటువంటి ఆలోచన రావడం జరుగుతుంది, ఆస్తికి సంబంధించిన తగాదాల వల్ల ఈ విధంగా చేస్తున్నారా, లేదంటే ఇంకా ఎటువంటివి వారి మనసులో ఉండడం వల్ల అంటే ఎటువంటి ఆలోచన వారి మనసులో ఉండడం వల్ల ఈ విధంగా చేస్తున్నారా. అదేవిధంగా తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన దిన ఫలితాలు మీకు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజున మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.